ఇక దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు వందలాది విమానాలు రద్దయ్యాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్లైన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎయిర్పోర్ట్ లో కనీస వసతులు లేక తమను పట్టించుకునే వారు కానరాక నరకం చూస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, చండీగఢ్, హైదరాబాద్ ఇలా ఎక్కడ చూసినా ప్యాసింజర్ల అవస్థలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం ఒత్తిడితో ఇండిగో సంస్థ సిఇఓ పీటర్ ఆల్బర్ట్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారీ స్థాయిలో విమానాల రద్దుపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇక ప్రణాళిక పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. డీజీసీఏ ఆ సంస్థపై భారీ జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది. ఇటు ప్రయాణికుల ఇబ్బందులు క్యాష్ చేసుకుంటున్న ఇతర ఎయిర్లైన్స్ కు షాక్ ఇచ్చింది. టికెట్ల ధరలపై పరిమితిని విధిస్తున్నట్టు మరో ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ నెల 15 వరకు ఇండిగో సంక్షోభం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే, ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా నడిచే 37 ప్రీమియం రైళ్ల సంఖ్యను పెంచింది. చెన్నై, ముంబై, కోల్కతా రూట్లలో 3 ప్రత్యేక అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను పెంచినట్టు తెలిపారు అధికారులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇండిగా సంక్షోభంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఇక వరుసగా చూసుకుంటే ఈ రోజు 6వ రోజు అయినా ఇంకా సంక్షోభం ఇలాగే కొనసాగుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రంజిత్? ఏదైతే ఇండిగో విమానాశ్రయం యొక్క సంక్షోభం ఉందో, సంక్షోభం అనేది కూడా ప్రయాణికులకు ఒక ముదిబండగా మారిందని చెప్పక తప్పదు. ఈ రోజు చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 54 విమానాలు కూడా రద్దు చేసినట్టుగా కూడా ఇండిగో సంస్థ చెప్పింది. మరి దాంతో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన 61 విమానాలను రద్దు చేస్తూ కూడా చెప్పిన సందర్భంగా మొత్తానికి చూసుకున్నట్లయితే 115 విమానాలను రద్దు చేసినట్టుగా ఎయిర్లైన్స్ అధికారులు ప్రకటించిన విషయం అనేది కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎయిర్లైన్స్ ఉందో, ఈ ఎయిర్లైన్స్ అనేది దేశంలో సంక్షోభంగా వర్షంగా 6వ రోజుకు కూడా మొదలవుతుంది. దాదాపు 800కు పైగా వచ్చేసి శుక్రవారం చూసుకుంటే 1000కి పైగా వచ్చేసి శనివారం రోజు కూడా మొత్తము ఇండిగో విమానాలు కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైలట్ల విధులు, విశ్రాంతి విషయంలో కూడా పౌరయాన డైరెక్టర్ జనరల్ డీసీజీఏ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కూడా ఇది జరుగుతుందని కూడా స్థానికంగా ఉన్న ప్రయాణికులు కావచ్చు, అధికారులు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైలట్లు అనేది తక్కువగా ఉండడము, దాంట్లో పాటుగా విమానాలు వచ్చేసి వెసులుబాటు లేకపోవడంతో పాటుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఈ రాకపోవలు కావాల్సిన రద్దీగా ఉండేటువంటి ఏరియాలకు విమానాలు మొత్తం కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోవడం అనేది జరిగింది. దీనికి ఇప్పటికే ఇండిగో సంస్థ డిఓ పీటర్ దాన్ని క్షమాపణ చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా కేంద్ర విమాన శాఖ కూడా ఫెయిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అన్ని స్లాబ్లలో టికెట్ల ధర కూడా ఎక్కడికప్పుడు ప్రయాణికులకు ఒక సంస్థ ధర తగ్గిస్తూ ఒక ధర పెంచుతుందంటే దానికి ప్రత్యామ్నాయంగా కోల్కతాకు వెళ్లే ఒక ప్రయాణికులకు దాదాపు 80,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఒక టికెట్ ధర ఉందంటే ఈ విధంగా పెంచారనేది కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విమానయాన శాఖ కూడా అధీనంలో తీసుకొని దాంతో పాటుగా ధరలను పెంచే దాంట్లో కంట్రోల్ పరిమితి అనేది పెట్టాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇండిగో సంస్థ కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా చక్కగా జమ చేసుకుంటున్నాయి. విమాన ఛార్జీలను భారీగా పెంచడంతో పాటుగా ప్రయాణికులు లబోదివ్వమనే పరిస్థితులు కనబడుతుంది. విమానయాన సంస్థల తీరుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు విమాన ఛార్జీలపై పరిమితి విధించి ఆదివారం రోజు ఏదైతే ₹7,500 ఉన్నటువంటి టికెట్ వచ్చేసి దాదాపు 18,000 దాకా కూడా
పెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. సంక్షేమం ముగిసేదాకా కూడా ఎట్టకేలకు ఛార్జీలు పెంచొద్దనేది కూడా దానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా వెబ్సైట్ లో నుంచి ఇప్పటికే చూస్తే ఇండిగోకు సంబంధించిన విమానాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా ఓపెన్ అయి ఉండడము, దాంతో పాటుగా ప్రయాణికులు బుక్ చేసుకోవడము, తీరా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అవి క్యాన్సిల్ కావడంతో వాళ్ళు లబోదిగోం అనడంతో పాటుగా రిఫండ్ కూడా ఆలస్యం చేస్తున్నారు అన్న అగ్రంతో ఇప్పటికే డీసీజీఏతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో పాటుగా ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే క్యాన్సిలేషన్ అయిపోతుందో అయిపోయిన సెకండ్ లోనే వాళ్ళు ఏదైతే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే అకౌంట్ కూడా రిఫండ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ప్రయత్న మార్గాలు కూడా చేస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే బస్సెస్ బెంగళూరు వెళ్ళడానికి, చెన్నై వెళ్ళడానికి, పోతే విజయవాడ వెళ్ళడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఒకవైపు చెర్లపల్లి కావచ్చు, మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఏదైతే ప్రత్యేకమైన 10 రైళ్లలో ఏసీ బోగీలతో పాటు ఉంచినటువంటి ట్రైన్లను కూడా అందుబాటులో ఉంచి కూడా ప్రజలకు కొద్దిగా వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు లింకప్ ఫ్లైట్ల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో మదురై వెళ్ళడానికి, ఇటు చెన్నై వెళ్ళడానికి, మరోవైపు విజయవాడ వెళ్లే వాళ్ళు, బెంగళూరు వెళ్లే వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకమైన మార్గంలో ఇక్కడ ఉండడము, దాంతో పాటుగా ఆల్టర్నేట్ గా ఆ ఫ్లైట్ వచ్చేసి బుక్ కాకపోవడము, దాంతో ఫ్లైట్ కి వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాన్సిల్ అయిన తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క లగేజ్ వచ్చేసి లగేజ్ రూమ్ లో ఉండడము, అది రావడానికి దాదాపు 5 గంటల నుంచి 8 గంటలు పడడంతో చిక్కులు పడే పరిస్థితుల్లో కూడా కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి దాదాపు డిసెంబర్ 15 వరకు కూడా ఈ సంక్షోభం ఉంటుందని కూడా చెప్పకనే చెప్తుంది డీసీజీ అనే విషయం తెలుస్తుంది. మొత్తానికి డీసీజీఏ ఇచ్చినటువంటి 12 గంటల పైలట్ల విశ్రాంతి కూడా వచ్చేసి 45 గంటలు పెంచడంతో వాళ్ళకి వీళ్ళకి ఇరు వర్గాలకు సంబంధించిన పనిష్మెంట్ లో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు తప్పితే 60% వాటా ఉన్నటువంటి ఇండిగో సంస్థ కూడా వాళ్ళ వెసులుబాటుకు ఆల్టర్నేట్ గా రిక్రూట్మెంట్ చేసుకోకపోవడము, పైలట్లను పెంచకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా కూడా ఖచ్చితంగా కనపడుతుంది. దీనిపైన కూడా 15వ తారీఖు వరకు కూడా ఇదే సంక్షోభం కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిత్.